హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ పేపర్స్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే ప్రాక్టీస్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ వీడియోలో కూడా ఎలా చూసుకోవాలి ఏంటి అని టెలిగ్రామ్లో సెండ్ చేశాను ఆల్రెడీ. సో అవన్నీ మీరు ఎలా ప్రాక్టీస్ అనేది చేయాలి అండ్ ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎవరైతే బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తుండే వాళ్ళకి, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తుండే వాళ్ళకి మీరు ఎలా పాస్ అవ్వాలి, ఎలా మీరు చదువుకున్నట్లయితే పాస్ అవుతారు, సో దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేయకముందు ఒక లైక్ అనేది చేయండి గైస్, గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. సో లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, యాక్చువల్లీ ప్రాక్టీస్ పేపర్స్ అనేది టెలిగ్రామ్లో సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. సో టెలిగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి. సో మీరు ఈ యొక్క 1 డే అన్నది కొద్దిగా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో ఏంటంటే నేను మీకు అన్ని సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అట్లాగే మోడల్ పేపర్స్, అలాగే ఇవన్నీ. సో ప్రాక్టీస్ పేపర్స్ అనేది సెండ్ చేసాను. ప్రాక్టీస్ పేపర్ 1, ప్రాక్టీస్ పేపర్ 2, ప్రాక్టీస్ పేపర్ 3 అనేసి అన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను కదా. టెస్ట్ పేపర్ 1, సో ప్రాక్టీస్ టెస్ట్ 1, ప్రాక్టీస్ టెస్ట్ 2, ప్రాక్టీస్ టెస్ట్ 3, సో ఇలాగైతే అన్నీ ఉంటాయి అనమాట. టోటల్ 6 పేపర్స్ కన్నా ఇంకా మీకు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ పేపర్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. సో ప్రాక్టీస్ పేపర్ 1 అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ 4 అనేది చూపిస్తున్నాను. అంటే అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఏదో ఒకటి ఓపెన్ చేయండి. అంటే నన్ను అడిగితే మీకు అంటే ప్రాక్టీస్ 1, 2, 3, 4, 5, 6, 7 అనేసి మీరైతే వరుసగా రండి, ఓకేనా. సో అలా వరుసగా వస్తేనే మీకు అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఇవి నేను ఏవైతే చూపిస్తున్నానో, ఏవైతే డిస్ప్లే చేస్తున్నానో ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాసేజ్ 1, ప్యాసేజ్ 2 ఇట్లా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి. సో ఇవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అంటే మీరు ఊరికే మీరు లైట్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు ఫెయిల్ అవుతారు. సో మళ్ళీ మీకు సెకండ్ ఇయర్లో చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో దాని నుంచి నేను చెప్తున్నాను. సో కొద్దిగా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసుకోండి గాయ్స్. ఇవేంటంటే అన్ని నేను మీకు క్లియర్గా డీటెయిల్గా నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మంచిగా. అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నాను అనినే మీరైతే కొద్దిగా ఎగ్జామ్ లెక్కే రాస్తారనేసి అనుకున్నాను. మళ్ళీ మీరు టుమారో వెళ్ళేసి అక్కడ రాస్తే బాగుండదు కదా. సో డైరెక్ట్ అక్కడ రాస్తే బాగుండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మోడల్ పేపర్. సో ఇక మోడల్ పేపర్ అనేది చూసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మోడల్ పేపర్లో మాక్సిమం అన్ని క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ చూసుకోండి. 4 మార్క్స్ ఇవన్నీ చూసేసుకున్నట్లయితే మీరైతే మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 4 మార్క్స్వి 2 మార్క్స్వి ఇవన్నీ మీరు కొద్దిగా చూసుకోండి గైస్, ఓకేనా. సో ఇవన్నీ మీరు మంచిగా చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. అండ్ ప్యాసేజెస్ అన్ని నేను దీనిలో ఇచ్చాను కదా. సో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రాక్టీస్ అనేది చేయండి ప్యాసేజెస్ అన్ని. అండ్ సెక్షన్ సిలో చూసుకున్నట్లయితే సెక్షన్ సి కూడా దానిలో అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అవుట్ మీద జరిగింది అనమాట ప్రాక్టీస్ పేపర్లో. సో అక్కడ కూడా మీరైతే సో ప్రాక్టీస్ పేపర్ అనేది మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ దానిలోనే కవర్ అవుతాయి కాబట్టి మీకేం ఫరక్యం ఉండదు. సో దాని నుంచి ఇక్కడ కూడా మీరైతే మంచిగా మాక్సిమం అంటే మార్క్స్ అన్ని మీరైతే స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ సో ఒకసారి చూసుకోండి గైస్. ఇవన్నీ మీరు అంటే నేను మీకు మెటీరియల్ ఆల్రెడీ టెలిగ్రామ్లో సెండ్ చేశాను, అది కూడా కొద్దిగా చూసుకోండి. అంటే టెలిగ్రామ్ నేను ఇప్పుడే సెండ్ చేశాను టెలిగ్రామ్లో కూడా. సో అదైతే మెటీరియల్ అనేది చూసేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ చాలా ఈజీ గైస్. ఇవన్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మాత్రం చాలా టఫ్గా అంటే అరే అవ్వదురా బుర్రకి ఎక్కదురా అనే లెక్క ఉంటుంది. బట్ మీరు కొద్దిగా శ్రద్ధగా కూర్చొని కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకొని కొద్దిగా చదువునట్లయితే సో మీకైతే అర్థం అవుతుంది అనమాట. లేదు అర్థం కావట్లేదా యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి బొచ్చుడు ఉన్నాయి వీడియోస్ అన్ని. సో అవన్నీ చూసుకోండి. లేదంటే చాట్ జీపీటీ ఉంది, లేదంటే వాట్సాప్ వాళ్ళదే మీటా యాప్ అనేసి మీటా ఏ అనేది ఉంది కదా. సో దానిలో ట్రై చేయండి గాయస్. ఏమిట్లో దాంట్లో మీరైతే చూసుకోండి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ కదా. సో ఇవన్నీ చూసేసుకుంటారు అనేసి అయితే అనుకుంటూ. అండ్ డైలాగ్ ఎంట్రీస్ అయితే చాలా ఈజీ. సో ఇవి కూడా కొద్దిగా చూసేసుకోండి. అంటే మీకు డైలాగ్ ఎంట్రీస్ నుంచి మీకు అయితే 4 మార్క్స్ అనేది వస్తాయి కదా. సో కొద్దిగా చూసుకోండి గైస్. అంటే కన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కొద్దిగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డైలాగ్ ఎంట్రీస్ కూడా ఈజీగా అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ చూసుకోవాలి భయ్ అనేసి చాలా మంది రిపీటెడ్గా అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. అంటే ఒక లెసన్కి ఒక 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ సో గట్టిగా
పక్కాగా మీరైతే బట్టి కొడతారో లేదంటే దాన్ని వచ్చేంత వరకు మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. లేదంటే రాస్తారో లేదంటే నేర్చుకుంటారో లేదంటే బట్టి కొడతారో లేదంటే మీరు అర్థం చేసుకొని చదువుతారో అదంతా మీ ఇష్టం. బట్ మీకేంటంటే అవన్నీ రావాలి. ఒక లెసన్లో 2 క్వశ్చన్స్ అట్ 1 క్వశ్చన్ దాన్ని అయితే మంచిగా ప్రాక్టీస్ అనేది ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్సే రాయాలి. అంటే 2 క్వశ్చన్స్ మీకు ఆప్షనల్గా ఉంటాయి కదా, సో చాయిస్ లెక్క వదిలేస్తారు. సో 2 చాప్టర్స్ అనేది మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకొని ప్రిపేర్ అయిపోండి. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది తీసుకోండి. దానిలో రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చూసేసుకోండి. క్వశ్చన్స్ అన్నది చాలా పెద్ద విషయం ఏం కాదు. సో క్వశ్చన్స్ అన్ని మీరు చూసేసుకున్నట్టయితే సరిపోద్ది అనమాట. నేను నాకు అన్నీ చూసుకోవడానికి అవ్వట్లేదు అంటే ఇంకా లాస్ట్లో ఒక పని చేయి, ఏంటంటే నువ్వు కొద్దిగా మ్యాక్సిమం చదువుకోవడానికి ట్రై చేయి. సో నువ్వు చదువుకున్నాక ఒక 3 or 4 or 5 క్వశ్చన్స్ నువ్వు బట్టి కొడతావు, లేదంటే ఎలాగన్నా ప్రాక్టీస్ చేసుకుంటావు, లేదంటే ఎక్కడైనా రాసుకొని నువ్వు నేర్చుకుంటావు. అలాగైతే నేర్చుకొని అక్కడైతే రాయి. సో రాశాక ఏదో ఒక క్వశ్చన్ నెంబర్ అనేది వేసి నువ్వు నేర్చుకునే దానిలో కొద్దిగా క్వశ్చన్కి కొద్దిగా సింక్ అయ్యేది ఉంటుంది కదా, సో ఒక క్వశ్చన్ నెంబర్ వేసేసి నువ్వైతే దాన్ని అయితే రాసేస్తావు. సో రాసేసి అంటే టూలు సో ఇలాంటివి చిన్న ది ఇలాంటివన్నీ నార్మల్గానే ఉంటాయి అన్ని క్వశ్చన్స్లోను. బట్ కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా, అలాంటివి ఏవైతే సింక్ అవుతాయో సో అదైతే ఆ క్వశ్చన్ నెంబర్ అనేది వేసేస్తావు. క్వశ్చన్ నెంబర్ వేసేసి నీకు అవ్వలేదు అనుకో, సో క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ని తిప్పి రాయి. సో అలా తిప్పి రాసినా కూడా నీకైతే మార్క్స్ పడతాయి. బట్ ఈసారి అయితే ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నువ్వైతే ఎగ్జామ్ అనేది రాస్తావు అనేసి అయితే అనుకుంటూ, సో ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేసి క్లియర్ అండ్ డీటెయిల్గా నేను ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో ఏమైనా చూడుకోకున్నట్లయితే ఒకసారి చూడు. అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఒక అండ్ 5 మిస్టేక్స్ అనేది చేయకండి అనేసి ఒక వీడియో కూడా చేశాను, అది కూడా చూడు. సో నీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోస్ నుంచి నువ్వేం అంటే వీడియోస్ చూసి నువ్వు మరీ అంత మోటివేట్ మరీ అంత అవసరం లేదు, కానీ సో ఈ వీడియోతోనే మ్యాక్సిమం ఎండ్ చేయలేదంటే సో అవేవైతే ఉన్నాయో ఆ వీడియోస్ ఒకటి చూసేసి నువ్వైతే ఎండ్ చేసి సో ఇంకా ప్రాక్టీస్ అనేది చేస్తావు అనేసి అనుకుంటే ఇవన్నీ మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్లయితే నువ్వు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తావు. లేదంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది, నీ ఇష్టం. ఓకేనా? సో ఈ వీడియో అయితే టెలిగ్రామ్లో నేనైతే అన్ని సెండ్ చేశాను, అదైతే చూసుకొని నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ అనేది రాస్తావు అనేసి అనుకుంటే ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాసావు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తావు అనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్, హావ్ గ్రేట్ డే. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. నేనైతే మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు నేను హెల్ప్ అనేది చేశాను కాబట్టి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హ్యావ్ ఏ గ్రేట్ డే.